హాయ్ అండి, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీకి ఏమేం కావాలో పదార్థాలు చూసుకుందాము. 2 ఆనియన్స్, హాఫ్ కేజీ మష్రూమ్ అండ్ 3 టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ప్రాసెస్లోకి వెళ్దాం. మష్రూమ్ నీట్గా వాటర్లో 2-3 టైమ్స్ క్లీన్ చేసి ఆ మట్టి అంతా పోయిన తర్వాత పై లేయర్ తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. మంచిగా దోరగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత టొమాటో కూడా వేసి మగ్గనిద్దాం. టమాటాలు మగ్గడానికి మాత్రమే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు టొమాటో మొత్తంగా ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ అవనిద్దామండి. మంచిగా గ్రేవీలాగా దగ్గరికి ఇలా కుక్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేద్దామండి దీనికి. ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేసేస్తున్నానండి. మష్రూమ్ కొంచెం కుక్ అవ్వగానే అప్పుడు కాజు పేస్ట్ యాడ్ చేయాలండి. మష్రూమ్ మంచిగా కుక్ అవనిద్దామండి. ఇప్పుడే సరిపడినంత కారము, కొంచెం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కదండి, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాము కాజు పేస్ట్ వేసిన తర్వాత. 50 గ్రామ్స్ వరకు క్యాష్యూ నట్, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ పౌడర్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. బాయిల్ అయిందండి, ప్రాపర్గానే బాయిల్ అయింది. ఇప్పుడు మనం కాజు పేస్ట్ యాడ్ చేసుకుని ఇంకో 5 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు కాజు పేస్ట్ యాడ్ చేసిన తర్వాతనే ఇంకా కొన్ని మసాలాస్ యాడ్ చేద్దామండి. ఒక్క నిమిషం. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదండి, ఒక 4, అందుకని ఒక 1 స్పూన్ మాత్రమే కారం, 1.5 స్పూన్ కారం యాడ్ చేశానండి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దాము. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా మీరు గ్రేవీ కొంచెం వాటర్ ఎక్కువగా చేసుకుంటారా, ఎలా చేసుకుంటారని చేయండి. నేను మీడియంగా గ్రేవీ ఈ మాత్రంగా ఉంటే చాలండి, ఇలా చేశాను. ఇప్పుడు సరిపోయిందా లేదా, మనం ఫస్ట్ టొమాటోస్ కుక్ అవ్వడానికే వేసాము. సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి, ఇంకా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ అవనిచ్చి దింపేసుకోవడమేనండి. కుక్ అవనిద్దాం. ప్రాపర్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోవడమేనండి, సర్వ్ చేసుకోవడమేనండి. అయిపోయిందండి. మనం చూసారు కదా, మష్రూమ్స్ ఎంత పెద్ద పెద్ద వేసామో చిన్నగా అయిపోయాయి, ప్రాపర్గా కుక్ అయిపోయి. ఓకే అండి, అయిపోయిందండి. మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవడానికి. మన మష్రూమ్ కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా ఎమ్మీగా టేస్టీగా, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఓకే అండి, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ వాళ్ళ చేత శభాష్ అనిపించుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.